కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆలూరు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డిని వీరభద్రగౌడ్ వర్గం అడ్డుకుంది. హాస్పిటల్లో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమకు ఇన్ఛార్జ్ని నియమించి మీటింగ్ ఏర్పాటు చేయాలని, లేదంటే సభను జరగనివ్వమని వీరభద్రగౌడ్ వర్గం ఆందోళనకు దిగింది. అయితే ఆలూరు ఇన్ఛార్జ్ ఎంపిక చంద్రబాబు చేతుల్లో ఉందని తిక్కారెడ్డి సమాధానమిచ్చారు. గతంలో వైకుంఠం 5 ఏళ్లు ఇన్ఛార్జ్గా చేస్తే టికెట్ వీరభద్రగౌడ్కు ఇచ్చారు. వీరభద్రగౌడ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇచ్చారు. కోట్ల సుజాతమ్మ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వీరభద్రగౌడ్కు టికెట్ ఇచ్చారు. ఇదే టీడీపీ అధిష్టానం ఆదేశమని, దీనిని ఎవరూ ధిక్కరించకూడదని తిక్కారెడ్డి సర్ది చెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ సర్దుమణిగిందా? అక్కడ ఆల్రెడీ తిక్కారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ కార్యకర్తలు ఏమంటున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాబ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీలో తెలుగు తమ్ముల్లో వర్గపోరు కారణంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గడప గడపకు గతంలో ఏ విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకుందో అలాంటి ఈ ఏడాది గడిచిన సందర్భంగా సుపరిపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటూ పార్టీ అధిష్టానం సూచించడంతో నిన్న కూడా చూసాం. ఆత్మకూరులో కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంటిని దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకే పార్టీలో ఉంటే ఇరు వర్గాలలో వర్గ విభేదాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రజెంట్ అక్కడ వీరభద్రగౌడ్ ఉన్నారు. అతను ఇంటిమేషన్ లేకుండా కార్యక్రమం ఎలా చేస్తారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని టీడీపీ వర్గం అయితే అడ్డుకోవడం జరిగింది. వీరభద్రగౌడ్ వర్గం అంతా కూడా ఒకటే. ప్రజెంట్ ఆలూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా వీరభద్రగౌడ్ ఉన్నారు. సుపరిపాలన కార్యక్రమానికి ఎందుకు ఇన్వైట్ చేయలేదు, ఇన్ఛార్జ్ లేకుండా ఎలా చేస్తారంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి చాలా ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ ఇన్ఛార్జీలు ఉన్నా వారికి సంప్రదించకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఉంటే ఎంపీలు రాలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో చాలా పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందంటూ పార్టీ వర్గాల్లో ఇటు సీనియర్లు కావచ్చు లేదా పార్టీ క్యాడర్ మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో పార్టీ సుపరిపాలన కార్యక్రమంలో పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, సుపరిపాలన కార్యక్రమం అంటే తెలుగు తమ్ముల్లో వర్గ విభేదాలు ఏర్పడమేనా అంటూ కూడా పార్టీ క్యాడర్ లో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇప్పటికే ఈ ఆలూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి ఇటీవల ఆలూరు కాన్స్టిట్యున్సీలో వీరభద్రగౌడ్ ఓడిపోయిన తర్వాత అక్కడ వైసీపీ పార్టీ ప్రజెంట్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు కాబట్టి టీడీపీ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జిల్లా అధ్యక్షుడు చూస్తూ ఉన్నారు. కొన్ని కార్యక్రమాల్లో తిక్కారెడ్డి వెళ్లే కార్యక్రమాల్లో వీరభద్రగౌడ్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటువంటి పరిస్థితులు ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి అధిష్టానము జిల్లా అధ్యక్షుడిని ఇంకా నియమించే అంటే కొత్తగా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. లేదా వీరభద్రగౌడే ఇన్ఛార్జ్ గా ఉంటారా లేకుంటే కొత్త వారిని నియమిస్తారా అనేటటువంటి ప్రశ్న అయితే ప్రశ్నార్థకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.